లెట్స్ వెల్కమ్ ప్రసాద్. ఏంట్రా ప్రసాద్ అంత టెన్షన్ గా ఉన్నావు? ఏం లేదురా. అరే, మనకిష్టమైన అమ్మాయికి మన ఇష్టాన్ని చెప్పాలంటే చాలా టెన్షన్గా ఉంటది కదరా. నిజమేరా. మరి నా ఇష్టాన్ని చెప్పేది ఎలా రా? ఆ మాటల్లో చెప్పలేకపోయినా కూల్గా ఒక పాట పాడుతూ చెప్పేరా. చెప్తా. సరే ఇది తీసుకో, ఫీల్ బాగుంటది. నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. క్యూట్గా బెలూన్ షవర్ ఇస్తారా, ఒక్కసారిగా గుండె జల్లుమనేటట్టు. పూల చెట్టు ఊగినట్టు పాల బొట్టు చిందినట్టు అల్లుకుంది నా చుట్టూ చిరును తేనె పట్టు రేగినట్టు వీడబెట్టు ఉనికినట్టు జల్లు మంది గుండెల్లో ఎవరేను నా మనసుని మై మరపున ముంచిన ఆవాన నీకెవరికి కనిపించదు ఏమైనా. హో హో చుట్టుపక్కలెందరున్నా గుర్తుపట్టలేక ఉన్నా అంతమంది ఒక్కలాగే కనబడుతుంటే తప్పు నాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా. ఏదో నాకు వింతే కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదు చెప్పవ కను రెప్పలకే మాటొస్తే. హో హో ప్రాణం లేకపోయినా బతకచ్చని నాకు తెలీదు, అది నువ్వు తీసుకెళ్ళిపోయేదాకా. నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. ఐ లవ్ యూ. నేనుగా లేని నిన్న మొన్నలా. ఈ వయసులో అలాగే ఉంటుందన్న, టెన్షన్ ఏం పడకు, త్వరలో తగ్గిపోద్ది. కానీ సార్ రాగానే మొదలెడుతున్నారు సార్. లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా. ఓకే ప్రసాద్, మంచి లవర్ బాయ్ లా చేసావు. ఎక్స్ప్రెషన్స్ గానీ మూవ్స్ గానీ చాలా బాగా చేసావు. కొరియోగ్రాఫర్ ఎవరు? అభి మాస్టర్. లవర్ బాయ్ లాగా ఎలా చేసావు ఏంటి అనుకున్నా, అభిగాడు అన్నమాట. మధ్యలో వాయిస్ డైలాగ్స్ వస్తున్నాయి కదా, నీదే కదరా? నాదే సార్. వాయిస్ లోనే మంచి మ్యాజిక్ ఉందిరా. కొరియోగ్రఫీ బాగా నచ్చింది అభి నాకు. నువ్వు మంచిగా ఫార్మేషన్ వచ్చి అక్కడ బాయ్స్ తో హ్యాండ్స్ తో చేసింది, ఆ తర్వాత బెలూన్స్ ఇక్కడ చేస్తుంటే బెలూన్స్ తో ప్లే చేసావు. ఆ పోర్షన్ తో అదిరిపోయింది. చాలా ప్లెజెంట్ గా, చాలా కొత్తగా, ఫ్రెష్ గా ఉందిరా. థ్యాంక్ యూ సార్.
అవి ఒక్కటే మిస్టేక్ రా, అంటే ఆడు ఫ్లిప్స్ చేస్తాడు, జిమ్నాస్టిక్స్ చేస్తాడు అని మనకు తెలుసు. ఇట్లాంటి సాంగ్స్ లో వద్దు, మేబీ ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి నువ్వు పెట్టావో ఏంటో ఆడు చేస్తాడని. బెలూన్స్ తో చేసినప్పుడు అరే భలే ఉంది, కొత్తగా ఉంది, ఎంజాయ్ చేస్తున్నా. ఫ్లిప్స్ చేసేటప్పుడు డిస్కనెక్ట్ అవుతున్నా. అలాంటి లేకుండా చూసుకోండి రా ఈసారి, ఓకేనా? ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. ప్రసాద్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ద డెడికేషన్. అబ్బీకి చెప్పాలి థ్యాంక్ యూ ఫర్ ద డెడికేషన్ అని. నేను చెప్పాలి, ఇన్ని సంవత్సరాల్లో ఫస్ట్ నాకు ఇన్స్పిరేషన్ బాబా భాస్కర్ గారు. అవి థ్యాంక్ యూ ఫర్ ద డెడికేషన్. ప్రసాద్ చాలా బాగుంది. యువర్ స్టైల్, గ్రేస్ అన్ని చాలా బాగుంది. ఆబ్వియస్లీ అభి లాంటి ఒక మంచి కొరియోగ్రఫర్ ఉంటే డెఫినెట్ గా మంచి వర్స్టైల్ డాన్సర్ గా నువ్వు మారిపోతావు, అది అందరికి చాలా తెలుసు. ఇది ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఇంకొక చిన్న సజెషన్ టు ప్రసాద్. బలూన్ ఇది నువ్వు ట్రై చేసావు కదా, హోల్డ్ ఇట్ ఇన్ యువర్ మౌత్. అది దొరకలేదని ఓకే అది వదిలేసావు, అది తెలియకూడదు ఫేస్ లో, ఓకేనా? అది మాత్రం చూసుకో. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎనర్జీ వైజ్ సాంగ్ అన్ని ఎక్స్ప్రెషన్ అన్ని చాలా బాగుంది. ఇలాగే కంటిన్యూ అవ్వాలి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. ప్రసాద్, మీ 40 years ఫ్లిప్స్ కాబట్టి ఇట్ ఇస్ దేర్, బట్ అన్ని సాంగ్స్ లో యూజ్ చేయవద్దు అంతే. బట్ సీయింగ్ యూ లైక్ దిస్, ఈ రొమాంటిక్ కలర్ అంటే ఒక గై లో పింక్ చూడడం చాలా కష్టం, బట్ దే విల్ నాట్ వేర్ పింక్ కలర్ కదా. సో టు అట్రాక్ట్ అ గర్ల్, పింక్ కలర్ ఇస్ వెరీ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఎవ్రీ వన్ ఇస్ రొమాన్సింగ్ ప్రియా, బట్ ఇట్స్ ఓకే. ఐ హ్యావ్ మై ప్రదీప్ గారు there to romance me. ఆల్ ది బెస్ట్. అంటే ఆయన తెచ్చే కంటెస్టెంట్ లోనే ఉంటుంది రొమాన్స్, ఆయనలోనే ఉంటుంది మేడం. కంటెస్టెంట్స్ ఉన్నా లేకపోతే తయారు చేస్తాడు. తయారు చేస్తారు. అంటే వాళ్ళ వెనకాల ఉన్న చెట్టు అలాంటిది. చెట్టు ఎలా ఉంటే కాయ ఎలా ఉంటుంది. వృక్షం అలాంటిది. ఆ తోట, అది పెద్ద తోటది. ఆ పక్కన తోటమాలి ఆయన. థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. T20 ఇది సార్ మా బ్రాండ్. ఇంగ్లీష్ సార్, నాకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. అవునా? ఎందుకు? పొద్దున్న లేస్తే ఇంగ్లీష్ సినిమాలు చూడండి. ఫిజిక్స్ టీచర్ వచ్చేసి నాకు అబద్ధం చెప్పారు మాస్టర్. ఏం చెప్పారు? మనుషులు భూమిలో మాత్రమే జీవించగలము అన్నారు, కానీ మీరు నా మనసులో కూడా జీవించుతున్నారు కదా. వరదా, నేను డస్టర్ తీసుకొని బుర్ర కొట్టేసుకుంటా. నేను టెన్స్ గురించి తెలుసా? పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్. రాజు కప్పు కొట్టాడు, అది పాస్ట్ టెన్స్ టీచర్. పండు కప్పు కొడతాడు, అది ఫ్యూచర్ ఇంపాసిబుల్ టెన్స్. స్టూడెంట్ స్పెషల్. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నా. టర్నింగ్ ఏదైతే ఉందో అది కొరియోగ్రఫీ ఎక్సలెంట్. అయ్యి నెమలిక. ఐ రియల్లీ వెరీ టచ్డ్ బై దిస్ పర్ఫార్మెన్స్. మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నా. చాలా చాలా థ్యాంక్ యూ అభి, మళ్ళీ ఆ స్కూల్ డేస్ కి తీసుకెళ్ళినందుకు. అది ఏంటిది? బాబు మన బాబా ముక్కు కోస్తాను అలా అన్నా అంటే. మన ముక్కు కోస్తే నా తుమ్ము మీ తాత వచ్చి తుమ్ముతాడా? Love the energy today. మన రాజులందరినీ ఏ క్లాస్ లో తనని ప్రమోట్ చేస్తే బెటర్ అనుకుంటున్నారు మీరు? గుడ్. తీసుకెళ్లి ఎల్కేజీలో పడేయండి. బాయ్ బాయ్. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. డాన్సర్ మనీ ఒక 80% బాగా పర్ఫార్మ్ చేస్తే, నాకు కొరియోగ్రాఫర్ మనీ 100% చేశాడు. చిన్ని ఇసుక గూడు కట్టినా, నీ పేరు రాసి పెట్టినా, దాన్ని చొరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా. పీటీ మాస్టర్, టీచర్, అది హెడ్ మాస్టర్ ముందు. ఏమ్మా నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు. గాజువాక పిల్ల మే గాజులోన గాదా, నీ చేయి సాబరేదా, గాజు తొడగలేదా, గాజువాకే పిల్ల మాది, గాజులోన మే పిల్ల
యువర్ టైమింగ్ వాస్ సో గుడ్. సబ్బవరం పిల్లామే సబ్బులోళంగాదా సబ్బవరమే పిల్లామాది సబ్బులోళమే పిల్లామే. I enjoyed it thoroughly. మేడం సార్ మేడం అంతే. చింపేశారు. ఎవరిని ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నారా? I'll choose భూమిక. లెట్స్ రైడా. పుట్టనే ప్రేమ పడగొట్టనే ప్రేమ ఏం చేసావో ఏమో కదమ్మా. బ్యూటిఫుల్ కాన్సెప్ట్, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కాన్సెప్ట్. That rose bit alone, everyone was like, aha. కత్యాయిని నన్ను లవ్ చెయ్యవే నీకోసమే నేనున్నానే. కత్యాయిని నన్ను లవ్ చెయ్యవే మీ అయ్యకే నేను అసలు విననే పిల్ల. కత్యాని అయిపోయింది అనుకున్నావా? కత్యాయిని టెక్నికల్ గా మీరు చేశారంటే డెఫినెట్ గా చాలా 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 బాగా చేశారని ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ ఇట్. పండు చెప్పు నీ ఓటు ఎవరికి? రాజనందిని. ఏం బాగాలేదు, ఏం తక్కువైంది చెప్పు. ఏం చేసావు? చూలే షెడ్యూల్ ఎందుకు తీసుకున్నావు గ్యాప్? రెస్ట్ తీసుకున్నా. రెస్ట్ తీసుకుంటే ఇక్కడ అవ్వదు. డి అంటే ఏంటనుకున్నావు?